అరే నన్ను ఆహా ఆహా ప్రజలారా, నేనెవరు? ఆ శీలమ్మ కొన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న తలారివాణ్ణి కదా. ఈ మాయావేషముతో ఎందుకు వచ్చానంటే, మా తల్లి శీలమ్మ కొన్నమ్మ దేవి వద్దొద్దంటే ఆడబాల సంతానము కావాలని వాళ్ళ పాల్గొండపురి పట్నం అంతా దానా ధర్మాలు చేసినా బిడ్డలు కలగలేదు. ఆ మహాతల్లి ముక్కోటి దేవతలందరినీ వేడుకున్నా కానీ ఆ భార్యాభర్తలకు ఆడబిడ్డ సంతానం కలగలేదు. అరణ్యవాసంలో ఊపిన చేతులంతా వాపులొచ్చి నడిచిన కాళ్ళంతా బొబ్బలెళ్ళి ఒక తాండ్రమాన వృక్షము కింద పవలించినారు కదా. ఈ మాయావేషముతో నేను వెళ్ళి మా తల్లి శీలమ్మ కొన్నమ్మకు ఒక ఆట పట్టించదగాక. ఆహా అరే కొర 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 అరే కొర 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 ఆ కొర 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 కొండదేవుడా నామాలన్న ఎగవ తిరుపతి వెంకటేశం దిగువ తిరుపతి గోవిందరాజు బెంగళూరుల అన్నమ్మ మైసూరుల చాముండేశ్వర పుట్టపర్తుల సాయిబాబుర మధుగానుకొండ గంగమ్మ కోయికొండల గంగమ్మార బురుడగుంటల గంగమ్మార లేపాక్షిలో వీరభద్ర నాగేపల్లిలో శంకులమ్మర పుట్టపర్తుల సాయిబాబుర అరే చింతామణిలో గంగమ్మార ఈ ఊరిలో ఏమి దేవుడు చప్పరగురుడా టింగ టింగ నా టింగ టింగ నా టింగ టింగ నా టింగు నా టింగు నా టింగు నా టింగో నా టింగో. ఆహా తాండ్రమాన వృక్షము కింద పవలించిండే తల్లి లేయవమ్మ లే. నీవెవరో, నీ వృత్తాంతమేదో, అరణ్యవాసమున నీవెందుకు పవలిస్తున్నావో అలాగే చెప్పుతాను లేవమ్మా. తాండ్రమాన వృక్షము కింద పవలించిండే తల్లి స్వామి నమస్కారం స్వామి. వచ్చరా బొరడగుంట గంగమ్మ. హలో అమ్మా స్వామి నమస్తే. స్వామి అమ్మా స్వామి ఏం స్వామి నేనా అసలే పిత్తలు రాక నేను చెప్తాంటే పిత్యానంద స్వామి అంట. నా పేరు పిత్యానంద స్వామి కాదా, నిత్యానంద స్వామి. అమ్మా స్వామి స్వామి వాళ్ళ ఇంటి పని మనిషి గుర్తుపట్టలేదులే నన్ను. అమ్మా స్వామి నువ్వు స్వామి అనుకోనుండు, నీ శలకం మార్చేస్తా నీ పొద్దు. అమ్మా స్వామి నీవెవరో, ఆహా నీ వృత్తాంతమేదో, నిజమే అరణ్యవాసములో నీవెందుకు పవలిస్తున్నావో అలాగే తెలుపుతాను, ఆలకించవమ్మా. ఏది తెలపండి స్వామి. అమ్మా అమ్మా పరమట దేశం, అమ్మా పరమట దేశం పాల్గొండమ్మ పాల్గొండ పరిపాలన చేసే చిన్నాగరెడ్డి భార్యని శిలమ్మ కొండ మౌనాగా చెప్పవ తల్లి. 6 మంది కొడుకుల సంపద, 6 మంది కోడాల సంపద, ఎక్కినదనమే తొక్కినదను ఆడబాల సంతానమ లేక అరణ్యవాసం పవలించావు నిజమా కాదా చెప్పవ తల్లి. చెప్పు తల్లి. టింగ టింగ నా టింగ టింగ నా టింగ టింగ నా టింగు నా టింగు నా టింగు నా టింగు నా టింగు. అమ్మా స్వామి పరమట దేశం పాలగొండపురి పట్టణము ఆ పాల్గొండ పరిపాలన చేస్తున్న చిన్నాగిరెడ్డి భార్య నీవు శీలమ్మ కొండమ్మ. నిజమే స్వామి. మా నిజమా కాదా? నిజమేలే. 6 మంది కొడుకులు ఉన్నారు ఉన్నారు 6 మంది కోడాన్లు ఉన్నారు. నిజమే ఉన్నారు స్వామి. 6 మంది కొడుకులు కోడాన్లు కలిగి ఉండినా కానీ ఆహా ఆడబిడ్డ లేని దానికి బాధపడుతున్నావు. నిజమా కాదా? నిజమే స్వామి. నిజమంటే నిజమను, నిజమేలే. అబద్ధం అంటే అబద్ధమేమి లేదు స్వామి. నిజమే. అరణ్యవాసంలో ఎవడో దొంగ శాస్త్రాలు చెప్తున్నాడు అనుకోద్దు. ఆ నేను కురుకురు మామ కొండదేవుడు నామాలన్నా శాస్త్రం చెప్పే సౌట్సంద్రం సలీం శాస్త్రి తమ్ముడు. నా పేరు కుంభు శాస్త్రి. కుమ్మశాస్త్రి. అమ్మా స్వామి నీకు ఆడబిడ్డ సంతానం ఎందుకు కలగలేదంటే ఎందుకు స్వామి? ఇప్పటిదాకా నీ చెయ్యి ఎవరికన్నా ఇచ్చి శాస్త్రం చెప్పించుకున్నావా? నేను ఇంతవరకు ఒకరికాని చేయించదానిగా స్వామి. నేను ఈ పొద్దు నా చేత కట్లే నీ ముండ మోపించేస్తాను. ఆ? ఈ బట్టలు దించుకో అమ్మా. ఏంటో స్వామి ఇవి? ఇవి 1/4 కేజీ కబాబు తినా. శాస్త్రాల బుక్కులు అవి, శాస్త్రాల బుక్కులు, దయ్యాలు ఇడిపించే బొమ్మలు, కాటిక డబ్బాలు, 4 నిమ్మకాయలు, చెడుపులు చేసాక ఎవడు కాటిక డబ్బాలు ఏంటికి అంజనాలు చూసాకే. అమ్మా స్వామి నీకు ఆడబిడ్డ సంతానం ఎందుకు కలగలేదంటే ఆ. నీ చెయ్యట్లేమ్మా అదే ఒక రేకేమన్నా ఉందా నీకే? ఏం లేదా? ఆడదానికి అదృష్టం రేకుండా ఒకటేమన్నా ఉందా? లేవా స్వామి? రేకులు అరిగిపోయి తడగತ್ತೆ కల్లా నువ్వా గుద్ద మగమ అట్లా కడగల్లా నువ్వు. కడగతా అట్లేరు. నీకు ఆడబిడ్డ సంతానం ఎందుకు కలగలేదంటే ఎందుకు స్వామి? అమ్మా అమ్మ అన్నదమ్మల తల్లి అన్నదమ్మల ఒప్పుగలేదు, బావమర్తులో బాగాలేదు, కన్నవారింట్లో సుఖమే లేదు, చుట్టుపక్కల లాభం లేదు, అత్తగారింట్లో బలమే లేదు, కట్టుకున్నాడు లాభం లేదు. నిజమా కాదా చెప్పవు తల్లి. టింగ టింగ నా టింగ టింగ నా టింగ టింగ నా టింగు నా
చూడమ్మా, స్వామి అన్నదమ్ముల్లా వద్దుగులే, నిజమే బావమర్దుల్లో బాగాలే, నిజమే స్వామి అమ్మా కన్నవారింట్లో సుఖంలే, నిజమే నిజమే చుట్టుపక్కల లాభంలే, నిజమే అత్తగారింట్లో పొలంలే, ఆ, కట్టుకున్నాడు అసలే లాభంలే. నిజమా కాదా? నిజమే అందరి గలాసులు తెచ్చి మా ఇంట్లో పెడతా అంటాడు. నిజమంటే నిజమను, నిజమేలే అబద్ధం అంటే అబద్ధమను. అబద్ధం ఏం లేదు స్వామి అంతా నిజమే. చెప్పు, నిన్నేమన్నా అడిగితున్నా? ఓ, చెప్పు, కాసేపు పెట్టుకోరు. అడుగు, నిన్నేమన్నా అడిగితున్నా? నన్నేమగానే నీ అడగలేదు దుడ్లు స్వామి. అడిగితున్నా? లేదులే. నీ దుకాణం అడిగితున్నా? లేదు నాకేమి ఇయ్యద్దమ్మా ఆ? అవన్నీ. అంత బంగారమే స్వామి. అంత బంగారం అంటలేవే, విరుద్ధం అంటే సరిద్ధం అంటే ఇడు కర్ణ కొడుకు. సంతానం ఎందుకు కలగలేదంటే ఆ, చెయ్యట్లేం. అమ్మా నువ్వు ఇంటి విచారమా తల్లి, ఇంటి విచారము, మంటి విచారము, బావి విచారము, బోరు విచారము, నిండి విచారము, నేల విచారము, గొడ్డు విచారము, దుడ్డి విచారము, నీ విచారము. అది కాయవుతుందో పండవుతుందో ఏమవుతుందో అడుగుతుంటువా? నిజమా కాదా చెప్పవదల్లా? చెప్పు తల్లి. టింగ టింగనా, టింగ టింగనా, టింగ టింగ నట్టింగు, 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 నట్టింగు. చూడమ్మా, స్వామి నువ్వు ఇంటి విచారం అడుగుతాన్లా, నిజమే మంటి విచారం అడుగుతాన్లా, నిజమే బాయి విచారం అడుగుతాన్లా, ఆ, బోరు విచారం అడుగుతాన్లా, నిజమే నింగి విచారం, నేల విచారం, గొడ్డు విచారం, దుడ్డు విచారం, ఏ విచారం అడుగుతాన్లా? నిజమే స్వామి. నాకు ఆడబిడ్డ యోగ్యం ఉందో లేదని అడుగుతాను. నిజమా కాదు? అదొకటి చెప్పేయండి స్వామి నాకు చాలు. నిజమంటే నిజమన్నా. నిజమేలే అడిగితే నిన్నేమన్నా? నన్నేమగానే అడగలేదు స్వామి. నాకేమి ఇయ్యద్దమ్మా ఆ, అవన్నీ. అంతా బంగారమే స్వామి. అంతా బంగారమే డేయ్, అంత బంగారం అమ్మా. స్వామి నీకు ఆడబిడ్డ ఎందుకు కలగలేదంటే ఆ, అమ్మా నువ్వు నమ్మినోళ్ళమ్మా, నువ్వు నమ్మినోళ్ళు నీకు తుమ్మునిచ్చిరి, సొమ్మితినోళ్ళు భగవాన్లేరు, నమ్మినోళ్ళు నీకు తుమ్మునిచ్చిరి, సొమ్మితినోళ్ళు భగవాన్లేరు. అంటేదంట్లా వంటేదంట్లా చేసే పనులు చేసే కార్యాలు ఎన్ని పనులు చేసిన కానీ బంగపాట్లే బంగపాట్లే బంగపాట్ల. అమ్మ బంగపాట్ల అమ్మ. స్వామి ఇక్కడ ఇంక 3 దప్పాలు వేయాల, 3 చేతులు 3 సార్లు వేస్తే చేయబోతుంది. 6 దప్పాలు వేస్తే ఆడబిడ్డ అయ్యేది, 3 దప్పాలు వేస్తే మగ బిడ్డ 9 దప్పాలు వేస్తే 9. ఎవరుడా కాదు నీకు పెంపుగానే అమ్మా. నీకు ఆడబిడ్డ సంతానం ఎందుకు కలగలేదంటే ఆ, చూడు, నువ్వు నమ్మిన వాళ్ళు నీకు దుమ్మునిచ్చారు, నిజమే నీ సొమ్మితినోళ్ళంతా పగవాళ్ళేరే. నిజమే స్వామి. మీకంటేదంట్లా వంటేదంట్లా చేసే పనులు చేసే కార్యాలు మీరెన్ని దాన ధర్మాలు చేసినా కూడా నీళ్ళు కొట్టుకున్నట్లు వెళ్ళిపోతే నిజమా కదా? నిజమే నిజమే స్వామి. కొంతమంది ఎంతమంది తాగినా కూడా పొద్దున్న వచ్చల్లో వెళ్ళిపోతానే నిజమా కదా? నిజమే నిజమంటే నిజం, నిజమేలే అబద్ధం అంటే నిజమే స్వామి. చెప్పు, నిన్నేమన్నా అడిగినా? ఆహా ఏం అడగలా స్వామి. నాకేమి ఇయ్యద్దమ్మా ఆ, అవన్నీ. అంతా బంగారం కాసలంతా. అంత బంగారం అంటలే. నీకు ఆడబిడ్డ సంతానం ఎందుకు కలగలేదంటే ఆ, నువ్వు చెయ్యమను. ఎమ్మ కరువులో ఉన్నట్లుందిరా, మగుని పెట్టేసి 10 దినాలు అయినేమో. అమ్మా నీకు ఆడబిడ్డ సంతానం ఎందుకు కలగలేదంటే ఎందుకు స్వామి? అమ్మా నీకు చేతికి వస్తే నోటికి రాదు, నోటికి వస్తే చేతికి రాదు, వస్తే చేతికి రాదు. కూర్చోనంటే లేసానంట, లేసానంటే పంటానంటావు, లేచానంటే పడుకోవాలంటావు. ఇంట్లో పట్టలాటలా, డమ్మలాటలా, బొమ్మలాటలా, ముద్దులాటలా, ముచ్చుకలాటలా, కుచుకలాటలా, పిసుకలాటలా, పుచ్చుకలాటలా, కిచుక. స్వామి ఏళ్ళట్లా మీరు? నేనంటున్నా పిసుకలాట్లనే. అమ్మా స్వామి నాకేందో అర్థం కాల, మాటల్లో చెప్పండి. అంటే నువ్వు చూడమ్మా, నీకు చేతికి వస్తే నోటికి రాదు, నోటికి వస్తే చేతికి రాదు. నిజమేలే కూర్చొని ఉంటే లేస్తానంటావు, లేస్తానంటే పనుకుంటానంటావు. నిజం స్వామి. మీ ఇంట్లో కొట్లాట్ల, డొమ్మలాట్ల, బొమ్మలాట్ల, ముద్దులాట్ల, కుచ్చులాట్ల, కిచుకలాట్ల, పుచ్చుకలాట్ల, పిసుకలాట్ల, కచుకలాట్ల అన్ని ఆటలు ఆడతారు. ఆడే ఆటలు ఆడకండి వెళ్ళిపోతారు. నిజమా? ఆడే అట్లంటే ఏంటి స్వామి? ఆడే ఆటలు అంటే 6 గంటలకు అల్లాడతారు, 6 గంటలకు అల్లాడతారు, 7 గంటలకు ఎగురులాడతారు, 8 గంటలకు ఒకటే వెళ్ళిపోతారు, 9 గంటలకు తనకలాడతారు, ఇంకా 10 గంటలకు పనుకునే తింగి ఆడ బిడ్డలైతారు. నీ వంశమారా స్వామి నీకు 10 గంటలకు పనుకునే తింగి ఆడ బిడ్డలేదే. ఈ వయసులో మేము ఏం చేసి అట్టకుండా మంత తింటాం పడుకునేస్తాము. పనుకొని పొరలాడల్లా. ఆడబిడ్డను వచ్చింది ఇది లేకమ్మ. నీకు ఆడబిడ్డ సంతానం ఎందుకు కలగలేదంటే ఎందుకు స్వామి? ఆశయాన్ని ఇచ్చావా అమ్మా? అమ్మా నీకు మిద్ది గండమ్మా తల్లి, మిద్ది గండమ్మా పోయిందమ్మా, మానుగండమ్మా పోయిందమ్మా, నాగగండమ్మా పోయిందమ్మా, జలగండమ్మా పోయిందమ్మ, వాహన గండమ్మ పోయిందమ్మ. అన్ని గండాలు తప్పై నీకు అవిసరేక బలమేలే. టింగ టింగనా, టింగ టింగనా, టింగ టింగనా. స్వామి స్వామి ఏమైతుంది? అయ్యో స్వామి ఏమయ్యారు నాకే
పెట్టుకోండు కానీ నాకేం పిడిసి వచ్చినట్లు అయిపోయినా సరిపోయినా ఏమో దొంగ శాస్త్రాలు చెప్తే ఇట్లే నేను పిడిసి వచ్చేది ఏమో ముందర ఇల్లు ముండంగా సరిపోయి లేకపోతే ఏంటో నేను పట్టుకునేదా అమ్మని పట్టుకో అప్పటి సేపలే అయినా అమ్మని పట్టుకోవాలంటే అమ్మా స్వామి నీకు మిద్ది గండము తప్పయింది ఆ, బాణగండము తప్పయింది నిజమే అన్ని గండాలు తప్పయి ఆవిశ్రేఖ బలమయ్యి నీకు ఆడబిడ్డ అయ్యే సంతానం యోగ్యం ఒకటి ఉన్నా తల్లి అదేమిటి స్వామి అమ్మా మీ పుట్టినింటి దేవుడు ఎవరమ్మా మా పుట్టింటి దేవుడా ఆ, ఆ పరమేశ్వరుడు స్వామి మీ అత్తగారింటి దేవుడు ఎవరమ్మా ఆ కదిరి కోవరం లేలే లక్ష్మీ నరసింహ స్వామి అమ్మా ఆడవారికి పుట్టినింట్లో ఉన్నప్పుడు పుట్టినింటి దేవుడు అత్తగారింటికి వెళ్ళాక అత్తగారింటి దేవుడమ్మా అవునా అమ్మా మీ పుట్టినింటి దేవుడిని శాశ్వతంగా మరచిపోయి మరచి? మీ అత్తగారింటి దేవుడైన కదిరి లక్ష్మీ నరసింహ స్వామిని మనసార వేడుకో నీకు తప్పకుండా ఆడబిడ్డ సంతానం అవుతుందమ్మా అలాగనే స్వామి పాతావు కదిరికే ఇప్పుడే పోతా స్వామి పాతావా ఆ. ఏంటకా బిడ్లవరానికి ఎవరెవరా నేను మా రెడ్డితో కలిసి పోతాం స్వామి ఎట్లా పోతారా ఇట్లా ఈ దావింటి ఇట్లా వెళ్ళిపోతాము పోయేది ఎట్లా పో నీళ్ళు పోసుకొని పోను ఏమే అసలే ఆత్రమాడదు 3 దినాలైనా కడగేదమ్మా ఏంటి మగం కడగదు 3 దినాలైనా చూడమ్మా కదిరిలో కోనేరుంది ఆ, చూడు ఒక మునుగు ఆ, గోవిందాను అప్పుడైనా నీ కడుపులో కలపమంటే నీకు ఆడబిడ్డ అవుతారు రెండో మునుగు ఆ. పరమాత్మ పరంధామ పరమ పురుష అని వేడుకో అప్పుడే నీ కడుపులో కలపమంటే నీకు ఆడబాల సంతానమైనట్లు ఆ. మూడో మునుగు ఏ రిపోర్ట్ సాయి ఏమ్మ ఈ ఊరోళ్ళకి ఎవరికన్నా శాస్త్రం చెప్పాలా నా శాస్త్రం వినండి సర్వనాశనం అయిపోతారు ఆ. బండదేవుడా నామాలన్న ఎగో తిరుగుతే వెంకటేశుడా దిగో తిరుగుతే గోవిందుడు బెంగళూరులో అన్నమ్మ మైసూరులో చామండ్లేశ్వరి పుట్టబెట్టలో సాయిబాబు ముదుగానుగుంట్లో గంగమ్మారా బోయికొండలో గంగమ్మ తోడగుంటలో గంగమ్మారా లేపాక్షిలో వీరభద్రుడు సౌడ